Tirupati! VSA is back! This is not off-road, this is no road. ఇంకెప్పుడు గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని మాత్రం నేను రాను. అసలు మ్యాప్స్ నమ్ముకొని పోండి. పెట్రోల్ అయిపోయిందని బండిలో. చేయబెట్రా లవడేకే బాల్. నేనేం వేసుకోలే, నువ్వే నేర్ రూట్ మ్యాప్ ఎందుకు అన్నావు. హైవేలో వచ్చుంటాం నేరుగా, ఊర్లో దొడుకొచ్చి ఆఫ్ రోడ్లో దొడుకొచ్చినావు. ఉమ్మనుంటారా బట్ బిస్కెట్ నా కొడక. రేజు సో గైస్ మనమైతే జస్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చామన్నమాట. సో ఇంటికి వచ్చిన వెంటనే మనకైతే ఆస్ట్రేలియా నుంచి ఒక కొరియర్ వచ్చిందనమాట. అదేంటో కాదు. సో గైస్ ఇప్పుడు మనమైతే నెల్లూరు నుంచి తిరుపతికి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. మనమైతే ఇప్పుడు రెయిన్ కోట్ కూడా వేసుకోలేదన్నమాట, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా వరకు వర్షాలు అయితే ఉండవు. సో గైస్ మనమైతే మన రైడ్ ని స్టార్ట్ చేసాం తిరుపతికి. లెట్స్ గో టు తిరుపతి. నేను ఇప్పటిదాకా 10 వీడియోస్ చేశాను గైస్. అంటే నా గోప్రోలో 10 వీడియోస్ ఉన్నాయన్నమాట. సో నేను ఏది ఇంతవరకు ఎడిట్ చేయలేదు కాబట్టి నేనైతే ఏది ఎలా ఎడిట్ చేస్తానో కూడా నాకు అర్థం కావడం లేదు. సో ఈ 3-4 వ్లాగ్స్గా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోండి. ఇంకా తిరుపతి రీచ్ అయినప్పటి నుంచి నేనైతే కరెక్ట్గా వ్లాగింగ్ చేస్తాను. నా దగ్గర 2కి 3 ఫోన్లు ఉన్నాయి నా దగ్గర. ఆ 2-3 ఫోన్లలో వీడియోలు తీస్తున్నా. సో ఏ ఫోన్లో ఏది ఉందో కూడా నాకు తెలియదు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ చెక్ చేసుకొని చేయాల్సి వచ్చింది. సో ఈ 3-4 వ్లాగ్స్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది, నాకు తెలుసు, మీరేమనుకోవద్దండి. సో నేనైతే 3 o'clock అంతా రీచ్ అయిపోతానని చెప్పాను అమ్మకి. పెట్రోల్ లేదా? పెట్రోల్ బంక్ వెళ్దాం. మనోడి బండిలో పెట్రోల్ అయిపోయిందంట. మనోడి బండి అయితే కొద్దిగా ఆగిపెట్టేటుంది పెట్రోల్. దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే ఫస్ట్ పట్టించేద్దాం పోయి. ఫ్యూయల్ స్టాప్ అనమాట మన కార్తీక్కి. సో గైస్ మనోడైతే ఫ్యూయల్ పట్టించేస్తున్నాడు. మళ్ళా హైవే ఎక్కేస్తాం. సో గైస్ ఇప్పుడు మనమైతే
ఏదో ట్రాక్లో పోయినట్టు అనిపిస్తుంది అనమాట. అప్పటి నుంచి గత 20 కిలోమీటర్స్గా దీనిలోనే వెళ్తున్నాము. నా యాపిల్ మ్యాప్స్లో ఒక రూట్ చూపిస్తుంది, గూగుల్ మ్యాప్స్లో ఒక రూట్ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనమైతే గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని పోతున్నాము. అడన్నా మనల్ని ఎరగబెట్టేస్తుందేమో అని భయంగా ఉంది. ఇంకా మనకి ఎట్ట లేదన్నా ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది తిరుపతికి. ఇప్పుడు టైం వచ్చేసి 2-3 అవుతుంది. మనం రీచ్ అయ్యేదానికి ఒక 3:30 అయిపోతుంది. సో గాయస్ మనమైతే గుంతల్లో గింతల్లో తీసుకెళ్తున్నాడు, ఆఫ్ రోడింగ్ చేపిస్తున్నాడు. ఏడాడ బ్రేక్లు వేయాల్సి వస్తుందో ఏం అర్థం కావట్లేదు. ఇందాక ఒక బటర్ఫ్లైయో గబ్బిలో నాకు అర్థం కాలే, నేరుగా వచ్చి మూతికి కొట్టింది ఇటు సైడ్ చీక్ దగ్గర. సో ఈ టైంలో గబ్బిలాలు తిరగవనే నేను అనుకుంటున్నా. మ్యాక్సిమం తిరగవు ఈ టైంలో. బటర్ఫ్లై ఏంటది? హిల్యూసినేషన్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హిల్యూసినేషన్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. గొంతులాడు. దిస్ ఈజ్ నాట్ ఆఫ్ రోడ్, దిస్ ఈజ్ నో రోడ్. ఇంకో 1 కిలోమీటర్ అంతే గైస్. ఇంకో 1 కిలోమీటర్ అటు ఈ రోడ్లో వెళ్ళామంటే ఇంకా మొత్తం హైవే వచ్చేస్తుంది. ఇంకెప్పుడు గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని మాత్రం నేను రాను. నేను ఏ మ్యాప్స్ని నమ్ముకుంటాను కానీ గూగుల్ మ్యాప్స్ని నమ్ముకోను. అసలు మ్యాప్స్ని నమ్ముకొని పోండి, లోకల్స్ నడుపుకుంటా రూట్లు పూసుకోవడం మేలు అనిపిస్తుంది. పెట్రోల్ అయిపోయిందా నీ బండిలో? అయిపోయింది, ఇంకా హైవే వచ్చేసింది. 500 మీటర్సే. లెఫ్ట్ తీసుకుంటే పెట్రోల్ బంక్ ఉంటుందిరా. లెఫ్ట్ తీసుకుంటే హైవే ఎక్కి పెట్రోల్ బంక్ ఉంటుందిరా. సైడ్ ఆపరా రే. మెయిన్ స్టాండ్ వేసి వాల్చు బండిని వాల్చు కాసేపు. సో గైస్ మనోడు బండిలో అయితే పెట్రోల్ అయిపోయింది అనమాట. సో వాడినైతే బండిని ఫుల్గా లాగేయమని చెప్పాను. ఎంతవరకు లాగుతాడు దాని తర్వాత మనమే పుష్ చేయాల్సి వస్తుంది వాడికి. అయిపోయినట్టుంది, పుష్ చేద్దాం. ఇంకా మనోడు బండిని ఫుల్ వాల్చి గీల్చి చేస్తున్నాడు పెట్రోల్కి. అప్పుడే కొంచెం ఎక్కువ పట్టించేసుకుంటే బాగుండేది. 300 పట్టాడు వాడు. మన బండి ముందర నుంచి ఏదో సౌండ్ వస్తుందబ్బా, ఏం సౌండో తెలియదు. ఆడుంది రారా, రా నేను పుష్ ఇస్తాపా. ఆన్ కాదా ఇంకా? ఆన్ అసలు కావట్లేదా? 600 మీటర్సేరా. సర్రా అది పార్కింగ్ లైట్స్ ఆన్ చేయి, పార్కింగ్ లైట్స్ ఆన్ చేసుకో. రైట్కి వెళ్ళిపో, రైట్కి వెళ్ళిపో, రైట్కి వెళ్ళిపో, రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి. రైట్కి బా, రైట్కి చేయబెట్రా లవడేకే బాల్. ఇందాకెందుకు 300 పట్టించావు కదా? ఏమి నాకు అర్థం కావట్లే. 300 500 పట్టించుకున్నాం. మనం తిరుపతిలో ఉన్నామా? హైవేలో కదా ఉన్నామా? నువ్వు క్యాలిక్యులేట్ చేసి పట్టించుకోకూడదురా. ఎక్కువైనా పర్వాలేదురా, తక్కువ కాకుండా చూసుకోవాలరా.
ఏంద్రా నువ్వు ఎక్స్ట్రా 40 కిలోమీటర్లా? ఎవడు తప్పు? ఎవడు తప్పంట? నేనేం వేసుకోలే, నువ్వే నేర్ రూట్ మ్యాప్ ఎందుకు అన్నావు. హైవేలో వచ్చుంటాం నేరుగా, ఊర్లో దొడుకొచ్చి ఆఫ్ రోడ్లో దొడుకొచ్చినావు. మమ్మల్ని బట్ బిస్కెట్ నా కొడక. సో గైస్, మా ఇంట్లో వాళ్ళైతే నా బండిని ఫస్ట్ టైం చూడబోతున్నారు. బట్ నా బండి చూడండి ఎంత మురిగ్గా ఉందో. అంటే ఫస్ట్ టైం అంటే లైక్ తిరుపతికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ టైం షోరూమ్లో ఆల్రెడీ చూశారు. బట్ బండిని చూడండి గైస్ ఎంత మురిగ్గా ఉందో. సో లెట్స్ గో. ఇక్కడ నుంచి మనకైతే ఇంకొక 16 కిలోమీటర్స్ ఉంది. మనమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అయితే మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు ఇంటికి. గోప్రోకి ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి మనమైతే పవర్ బ్యాంక్ తీసుకున్నాం అనమాట కార్తీక్ దగ్గర. కార్తీక్ లెట్స్ గో. కార్తీక్ ఫాస్ట్గా వెళ్ళాలి, మనం 4 కంతా ఇంట్లో ఉండాలి. VSA is back! మన ఊర్లో బండి వేసుకొని తిరుగుతుండే ఏమన్నా ఫీల్? రేసు నువ్వు ఇచ్చుకోరా రే. నువ్వు ఇచ్చుకో, నేను ఇవ్వను. చెప్పేది నువ్వు. ఇంత దూరం నుంచి మెల్లగా జాగ్రత్తగా వచ్చినాం. ఇంటికి వెళ్ళేటప్పుడు స్పీడ్ వద్దు, ఓకేనా? బిగ్ బజార్ దగ్గర కావాలంటే ఫుల్ రేస్ ఇచ్చేయి, స్లోగా వెళ్దాం. నేనొద్దు, హీట్ ఎక్కిపోయింది బండి. పర్వాలేదు, నన్ను చూస్తారు. ఏమి తిరుపతి అంతా ఖాళీ ఉంది. నన్ను టెంప్ట్ చేస్తున్నాడు రా. జై శ్రీరామ్. సో గైస్, మనమైతే జస్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చామన్నమాట. సో ఇంటికి వచ్చిన వెంటనే మనకైతే ఆస్ట్రేలియా నుంచి ఒక కొరియర్ వచ్చిందనమాట. అదేంటో కాదు, రోడ్ మైక్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి డైరెక్ట్గా కంపెనీ ఫ్రీగా పంపించింది మనకైతే, ఒక స్పాన్సర్షిప్ లాగా. సో మనమైతే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. మన కంటెంట్లో ఎంత క్వాలిటీ ఉంటే వాళ్ళు ఇలా పంపిస్తారు. యాక్చువల్గా వాళ్ళైతే నన్ను ఏం వీడియో కూడా పెట్టమని అవసరం లేదని చెప్పారు. సో బేసిక్గా మేము మీ కంటెంట్ నుంచి గిఫ్ట్ ఇస్తున్నాం అని చెప్పేసి ఇచ్చారనమాట మనకైతే. సో మీ కంటెంట్ మాకు బాగా నచ్చింది, మేము మీకైతే గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి మనకైతే ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారు దీన్ని. సో దీనికి వీడియో కూడా పెట్టడం అవసరం లేదని చెప్పారు. బట్ మనమైతే జస్ట్ ఊరికే ఓపెన్ చేసి రివ్యూ ఇద్దాం దీని గురించి. ఈ మైక్ అయితే చాలా డిమాండ్లో ఉందన్నమాట ఇప్పుడు. సో ఎక్కువ మంది దీన్ని అయితే ప్రిఫర్ చేస్తున్నారు. రీసెంట్గా వచ్చిన మైక్ ఇది. దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి.
సో గైస్, ది మూమెంట్ ఆఫ్ ట్రూత్, ది మైక్. సో దీని డీటెయిల్ రివ్యూ వచ్చేసి మనమైతే మన ఛానల్లో తొందరగా పెట్టబోతున్నాం అనమాట. సో తప్పకుండా చూసుకోండి దీని గురించి. అండ్ దీన్ని అయితే మనం ఇంకా రెగ్యులర్గా మన బ్లాగ్స్లో కూడా వాడబోతున్నాము. సూపర్గా అయితే ఉంది ప్యాకింగ్ మాత్రము. సో ఓకే.